ఇటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో రేపు పోలింగ్ జరగనుంది. అయితే పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రారంభమైంది. అండ్ మరోవైపు ఎన్నికల ఏర్పాట్లపై కూడా ఇటు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్సులు, పత్రాలను పోలీస్ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ల నుంచి రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు తరలించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ కోసం సిబ్బంది నియామకం, వారికి అందించిన శిక్షణపై సమీక్షించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఉంటుందని, 11,000కి పైగా స్మార్ట్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణకు 9 మంది ముఖ్య నోడల్ అధికారులను నియమించారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పురపోరుతో 12,944 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవలసి ఉంటుంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానున్న పట్టణ ఓటరు తీర్పు ఈ నెల 13న ఓట్ల లెక్కింపుతో వెల్లడి కానుంది.